నమస్కారం. సాధారణంగా మైక్ ముందుకొస్తే కొందరికి మాటల ప్రవాహమే పారుతుంది. ఆకాశమే హద్దుగా ప్రకటనలు గుప్పిస్తూ ఉంటారు. మేము రాగానే చాలు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తాయి, ప్రపంచ దేశాలని మనవైపే చూస్తున్నాయంటూ గొప్పలు చెప్తోంటే వినే సామాన్యుడు కూడా అబ్బో నిజంగానే మన రాష్ట్రానికి పైసల వర్షం కురుస్తోందని భ్రమపడడం సహజం. కానీ టీవీ స్క్రీన్లపై చెప్పే రంగుల కథలకు, దేశ అత్యున్నత పంచాయతీ అయిన పార్లమెంట్ అధికారిక రికార్డులకు ఏమైనా పొంతన ఉందా? మైకుల ముందు ఎన్ని మాటలైనా చెప్పొచ్చు, కానీ పార్లమెంటు రికార్డుల్లో దాగుడు మూతలు నడవవు కదా. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఇచ్చేసిన ఒక అధికారిక క్లారిటీతో ఈ ప్రచారాల బొమ్మ ఒక్కసారిగా పేలిపోయింది. అసలేంటా లెక్కలు? ప్రచారానికి వాస్తవానికి ఉన్న ఆ భారీ తేడా ఏంటి? ఈ వీడియోలో వివరంగా చూద్దాం. గత కొన్ని నెలలుగా మనం వింటున్న మాటలేంటి? కేవలం 23 నెలల కాలంలోనే ఏకంగా 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కి వచ్చేశాయని హోరెత్తించారు. అంటే లెక్కలేస్తే రోజుకి 1000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చి పడుతున్నట్టు రంగురంగుల కథనాలు వచ్చాయి. గ్రాండ్ ఈవెంట్లు, అట్టహాసంగా సంతకాలు, పెద్ద పెద్ద ఒప్పందాలు, అంతా ఒక పెద్ద హంగామా. ఒక్కసారి ఆలోచించండి, నిజంగా 23 లక్షల కోట్లు వస్తే రాష్ట్రంలో ప్రతి జిల్లాలో గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు వెలిసిపోవాలి, నిరుద్యోగత అనేది లేకుండా ఉద్యోగాల విప్లవం రావాలి. కానీ అసలు జరిగిందేంటి? తాజాగా పార్లమెంట్ లో ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. గత 23 నెలల్లో ఆంధ్రప్రదేశ్ కు నమోదైన అసలైన పెట్టుబడుల విలువ ఎంతో తెలుసా? కేవలం 6,962 కోట్ల రూపాయలు. ఆలోచించండి, చెప్పిన లెక్కేమో 23 లక్షల కోట్లు, పార్లమెంట్ లో అధికారికంగా లెక్క తేల్చింది 6,962 కోట్లు. ఇది కొండను తవ్వి ఎలుకను పట్టడం లాంటిది కాదా? పోనీ రూపాయికి 8 ఆణాలు చూపించినా అర్థం ఉంది, కానీ ఇక్కడ రూపాయికి 10 పైసలు కూడా లేని దాన్ని కొండంతగా చూపించడం ఏ రకమైన పారదర్శకత? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ప్రధానమైన విషయం ఒకటి, అదే MOU అంటే మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్. సాధారణంగా కంపెనీలు రాష్ట్రాలకు వచ్చి మేము పెట్టుబడి పెట్టడానికి ఆసక్తిగా ఉన్నాం అని ప్రాథమికంగా కాగితం మీద సంతకం చేస్తాయి. అది కేవలం ఒక ఆసక్తి మాత్రమే, పెట్టుబడి ప్రత్యక్షంగా రాష్ట్రంలోకి వచ్చినట్టు కాదు. కానీ కాగితం మీద సంతకం పడగానే ఆ లక్షల కోట్ల నిధులు ఖాతాలో పడిపోయినట్లు, రేపే పరిశ్రమలు వచ్చేస్తున్నట్లు ప్రచారం చేయటం పాత విద్యే. టీవీ చర్చల్లో కవర్ చేయొచ్చు, సోషల్ మీడియాలో మేనేజ్ చేయొచ్చు, కానీ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పార్లమెంటు డాక్యుమెంట్లను ఎవరైనా మార్చగలరా? 23 లక్షల కోట్లు అని గొప్పలు చెప్పి తీరా చూస్తే పార్లమెంటు రికార్డుల్లో 7,000 కోట్లు కూడా లేకపోవడంతో అధికారిక రికార్డుల ముందు ఈ మైక్ ప్రచారాలు బోల్తా పట్టాయి. ఒకవైపు రాని పెట్టుబడులను వచ్చాయని చూపిస్తూ దొంగ లెక్కలతో కాలం వెళ్లదీస్తుంటే, మరోవైపు రాష్ట్రంలోని ప్రజా ఆస్తులను, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే పనులు వేగంగా జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రానికి ఆర్థికంగా కొండంత బలంగా నిలిచే ఓడరేవులను ప్రైవేట్ హస్తగతం చేసేందుకు లైన్ క్లియర్ చేస్తున్నారు. మరోవైపు పేద విద్యార్థులకు, సామాన్యులకు ఉచితంగా వైద్యం అందించాల్సిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయనే వార్తలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇక క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే రైతులు విత్తనాలు దొరక్క పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక అల్లాడిపోతున్నారు. యువత ఏళ్లు గడుస్తున్నా జాబ్ క్యాలెండర్ల కోసం ఎదురు చూసి అలసిపోతున్నారు. సామాన్యుడు ఆకాశాన్నంటిన నిత్యావసర ధరల భారాన్ని మొయ్యలేక సతమతమవుతున్నాడు. అభివృద్ధి అంటే కేవలం పేపర్ల మీద చూపించే అంకెలు కాదు, ప్రజల రోజువారీ జీవితాల్లో వచ్చే మార్పు. గతంలో కూడా గ్లోబల్ హబ్ అని, సింగపూర్ దాటేస్తామని మరి డైలాగులు విన్నాం, కానీ తీరా చూస్తే చేతిలో మిగిలింది శూన్యమే. ఇప్పుడు కూడా అదే బాటలో ప్రచార ఆర్భాటాలతో ఒక భారీ ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనేది స్పష్టమవుతోంది. కొన్ని రోజులు నడవచ్చు, సోషల్ మీడియాలో కవరేజ్ కొన్ని రోజులు కాపాడుకోవచ్చు, కానీ వాస్తవాలు ఎప్పుడూ దాగవు. పార్లమెంట్ రికార్డుల రూపంలో నిజాన్ని కాలమే బయట పెడుతుంది. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను మభ్యపెట్టొచ్చని అనుకుంటే అది పొరపాటే. ప్రజలు కోరుకునేది ప్రచార ఆర్భాటాలు కాదు, కంటికి కనిపించే నిజమైన అభివృద్ధి, చేతికి వచ్చే ఉద్యోగాలు. మరి పార్లమెంటు వెల్లడించిన ఈ నిజమైన లెక్కలపై ప్రభుత్వ వర్గాలు ఏం సమాధానం చెప్తాయో వేచి చూడాలి. ఇది ఇవాల్టి మన ప్రత్యేక విశ్లేషణ. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా విశ్లేషణల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.